నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏటూరి రామిరెడ్డి తోటలో వెలసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఏటూరి రామిరెడ్డి ట్రస్ట్ తరపున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. రెడ్డి సంక్షేమం ఆధ్వర్యంలో మజ్జిగ కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏటూరి రామిరెడ్డి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు వింత కృష్ణారెడ్డి, అధ్యక్షులు మాధవరెడ్డి, కార్యదర్శి సూరే మదన్ మోహన్ రెడ్డి, సభ్యులు శివరామిరెడ్డి, బుర్ల వరప్రసాద్ రెడ్డి, పడాల విజయభాస్కర్ రెడ్డి, వేలమూరి రణధీర్ రెడ్డి తదితరులు దగ్గరుండి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చక్కగా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టెలికాం అడ్వైజర్ బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు. స్వామి వచ్చేటట్టుది. ఏటూరి రామిరెడ్డి గారు అనేక సంవత్సరాల నుండి ఇక్కడ ఎంతో హిస్టారికల్, చారిత్రాత్మకమైనటువంటి 100 సంవత్సరాలు పైబడి పూజలు అందుకున్నటువంటి మహాకాళేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించినప్పటి నుంచి వారు ఒక పెద్ద సంకల్పంతో రామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ని నిర్మించి దాని ద్వారా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి శైవక్షేత్రం మహాకాళేశ్వర ఆలయం ఆ సమయంలో కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి ప్రతి రాత్రి పొద్దుపోయేంత వరకు, తెల్లవారేంత వరకు కూడా అనేక కార్యక్రమాలు, శైవక్షేత్రంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందుకు వేలాది మంది భక్తులు రావడం, వారికి సకల సౌకర్యాలతో, ఎందుకంటే దీనికి అనుబంధంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది. పచ్చని చెట్ల తోరణాలతోటి, పచ్చని వాతావరణంతో, స్విమ్మింగ్ పూల్, ఇలాంటి మంచి వాతావరణంలో భక్తులు ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవడానికి ఉబలాట పడుతూ ఉంటారు. ఈరోజు వారు కాలం చేసిన తర్వాత రామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున మేమంతా కూడా వారి కమిటీ సభ్యులుగా వారు చేసినటువంటి సేవల్ని కొనసాగింపుగా ప్రతి సేవా కార్యక్రమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ క్రమంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా ఉదయం నుంచి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి దర్శనాలు లభించడం కానీ, పూజా కార్యక్రమాలు కానీ, కళ్యాణ మహోత్సవాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాత్రికి కూడా గ్రామ ఊరేగింపు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా విస్తృతంగా చేయడానికి కమిటీ వారు నిర్ణయించుకొని దృఢ చిత్తంతో ఉన్నారు. ఇందుకు ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఇంకా దీన్ని విస్తృతపరిచి ప్రజల యొక్క సేవా కార్యక్రమాలు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ కమిటీ నిర్ణయం తీసుకోండి.
ఈరోజు భక్తులకి అన్నప్రసాదాలతో పాటు రెడ్డి సంక్షేమ సంఘం తరపున మద్య కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ, జంగమ దేవర వారు కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు, స్వామివారి కార్యక్రమాలు అన్నీ కూడా మరింత విస్తృతంగా జరగాలని ఆ శివుణ్ణి వేడుకుంటూ థ్యాంక్ యూ. రోజు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఇక్కడ సుమారు 100 సంవత్సరాలు పైబడి పెన్నవరాజు వెంకట సుబ్బయ్య అనే ఒక బ్రాహ్మణుడు కాశీ నుంచి శివలింగాన్ని మోసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని రోజులు వారు చేసి శిథిలావస్థలో ఉన్న టైంలో ఈ రామిరెడ్డి గారు ఈ తోటను కొనడం, ఈ రామిరెడ్డి గారు ఆ గుడిని కట్టించడం, అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ చేస్తూ వచ్చాము. అదేవిధంగా ఇక్కడ మొన్న కార్తీక మాసంలో కూడా ప్రతి నెల రోజులు కార్తీక భోజనాలకి అంటే సోమవారాల మటుకు ఎవరికి ఇవ్వలేదు, ట్రస్ట్ తరఫునే పెట్టాము. మిగతా రోజుల్లో ఎవరైనా కుల సంఘం వాళ్ళు కూడా పెట్టారు. ఆ కార్యక్రమాలు అయిపోయినాయి. ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని మన నాగార్జున అనే వ్యక్తి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అన్నదాతగా వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కళ్యాణ నిర్వాహక దాత ఇరూరి సందీప్ కుమార్, తనుష్క, గొల్లేని రామారావు గారి మేనల్లుడు, వారు ఈరోజు కళ్యాణ దాత ఖర్చులన్నీ నేనే భరాయిస్తానని చెప్పి ఆయనే పెట్టుకోవడం జరిగింది. టోటల్గా ఈరోజు చూస్తే ఒక 5,000 మంది పైసలకు భక్తులు మన శివుని దర్శించుకోవడం, వారికి తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసినారు. అందరూ కూడా హ్యాపీగా జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే ఈ ట్రస్ట్ తరఫున ఒక ఏటూరు రామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాము. ఈ కమిటీ సభ్యులందరూ కూడా వీటికి సహకరించి, అదేవిధంగా మా అర్చకులు కృష్ణవంశీ గారు ప్రతి ఒక్కదానికి అందరినీ కూడా అడగడం, అందరినీ నొప్పించకుండా ఈ కళ్యాణాన్ని కూడా దిగ్విజయంగా చేసి, అదేవిధంగా కళ్యాణానికి కూడా చాలా మంది భక్తులు కళ్యాణం నిర్వాహకులుగా కూర్చున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్కి ఇంకా వచ్చే విధంగా పెరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, ముఖ్యంగా మా మిత్రుడు, ఒక విధంగా చెప్పాలంటే దైవ సంభూషకుడు, సాయిబాబా గుడిని నిర్మాణదాత, ఈ దాదాపు సుమారు ఒక 20-25 సంవత్సరాల నుంచి నిత్యం అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ మాజీ బీజేపీ టౌన్ ప్రెసిడెంటు, మా మిత్రుడు, నా క్లాస్మేట్ కుట్టిపోయిన బ్రహ్మానందం, అక్కడ సేవా కార్యక్రమాల్లో పోల్చుకుంటే మేము చాలా తక్కువ అనుకుంటున్నాం. ఆయన విధంగా ఇంకా కూడా మేము ఈ ట్రస్ట్ కూడా ఎదిగి, అదేవిధంగా మేము ఆయన సలహాలు సంప్రదింపులు కూడా తీసుకొని మేము ఆయన అడుగుజాడల్లో పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఈరోజు కావలి పట్టణంలో కావలి చెరువు కట్ట మీద ఉన్న క్రీస్తుశేషులు రామిరెడ్డి, ఏటూరు రామిరెడ్డి గారి తోట అంటాం మనం అందరమే. ఈ తోటలో పూర్వీకులు ఏర్పాటు చేసిన శివాలయం ఎంతో భక్తి శ్రద్ధలతోటి మదన్ గారు చెప్పినట్టు కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, అది కొంతకాలం ఏటూరు రామిరెడ్డి గారి చేతులతోటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఏటూరు రామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి కావలి పట్టణంలోనే కాదు, ఈ కావలి పరిసర ప్రాంతాలంతా కూడా మహాశివరాత్రి అంటే ప్రతి ఒక్కరు కూడా మనం కావలి చెరువు కట్ట మీద ఉన్న ఏటూరు రామిరెడ్డి గారి తోటకి వెళ్ళాలనే దృక్పథంతో కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు కుటుంబం అంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ఒక మహా కళ్యాణాన్ని
తిలకించి ఇక్కడ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం, మహా అన్నదానం అంటే వేలాది మందికి అన్నదానం ఏర్పాటు చేసి ఈరోజు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన మదన్మోహన్ రెడ్డి కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, రామ్మోహన్ గారు కానీ, మీ శివరామరెడ్డి గారు కానీ, ఇంకా పూజారులు కానీ అందరూ డెడికేటెడ్గా నేను చూస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భగవంతుడి మీద ప్రేమతోటి, ఆ దైవత్వం ఉట్టిపడేలా ప్రతి ఒక్కరిలో ఇంత పెద్ద సంస్కారవంతంగా ధర్మం కోసం పనిచేస్తున్న మహా దేవాలయం లాగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము కూడా దీంట్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సేవా దృక్పథంతో ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం కానీ, జంగం దేవర్ల సంక్షేమ సంఘం కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి లోటు లేకుండా చేయడం కానీ, అలాగనే చారిటబుల్ ట్రస్ట్ ఇది ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కావలి పట్టణంలోనే కాదు, ఈ కావలి పరిసర ప్రాంతాల్లో ఈ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా కష్టకాలంలో, అలాగనే అనేక రకాలైన పర్వదినాలలో, పండుగ దినాల్లో ప్రసాదాలు కానీ, అన్నదానాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కానీ, అలాగనే టౌన్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నామని చెప్పి ఏటూరు రామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వినూతనంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మహా ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఈ అవసరమైతే ఈ చారిటబుల్ ట్రస్ట్ కి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తూ, ఇంకా కూడా ఇప్పుడు ట్రస్ట్ లో ఉండే వాళ్ళంతా చాలా అద్భుతమైన వ్యక్తులు కాబట్టి, ఒక మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులు కాబట్టి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు కాబట్టి, సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ యొక్క గౌరవ ప్రతిష్టలు ఇంకా పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే ఈ కళ్యాణ మండపాన్ని కూడా ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి సేవా కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో, ధర్మ కార్యక్రమాల్లో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.